సెమీస్ లో టీమిండియా గెలవాలని దేశవ్యాప్తంగా పూజలు చేస్తున్నారు భారతీయులు. పుణ్యక్షేత్రాల్లోని ఆలయాల్లో భారత క్రికెటర్ల ఫోటోలతో పూజలు చేస్తున్నారు ఫ్యాన్స్. ఫైనల్ కి చేరి కప్ కొట్టేయాలని ఆశిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. ముంబై వాంఖడే స్టేడియం వద్ద టీమిండియా ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. జాతీయ జెండాలతో రెపరెపలాడిస్తూ అక్కడ సందడి వాతావరణం నెలకొంది. టీమిండియా జెర్సీలతో స్టేడియంలోకి వెళ్లారు. సెమీస్ లో ఇంగ్లాండ్ పై గెలిచి ఫైనల్ కు ఖచ్చితంగా టీమిండియా వెళ్తుందని ధీమాగా చెప్తున్నారు ఫ్యాన్స్. बिल्कुल लगान वसूलने वाले हैं और बिल्कुल मौका आ गया और आज मैच जीत के और हमको फाइनल भी खेलना है. फाइनल अहमदाबाद में हरा के फिर इसी मरीन ड्राइव पे हमको रैली करनी है. देखिए, इंग्लैंड हमें परास्त की थी लास्ट टाइम 2016 में, मुझे याद है. तो आज बदला लेने का अच्छा मौका है और टीम इंडिया में युवा फायर ब्रिगेड की पूरी दमखम है जो लास्ट मैच में दिखा है. तो सभी से अपेक्षा है कि फास्टेस्ट रन बनाए और टीम इंडिया अगर पहले बल्लेबाजी करे तो 250 प्लस रन बनाए और टीम इंडिया आसान जीत दर्ज करे. देखिए, हमें तो स्टार्ट बल्लेबाज से, क्योंकि अगर हमें न्यू मजबूत मिलती है तो स्कोर बड़े होते हैं, बिल्डिंग बड़े खड़ी होती है. तो मैं चाहूँगा कि जो हमारे ओपनर बल्लेबाज आए बेहतर फास्टेस्ट के लिए. लास्ट टाइम उन्होंने हमारी ही नहीं पूरी भारत की इज्जत बचाई संजू सैमसंग ने. तो आज हम चाहेंगे कि अभिषेक शर्मा जी भी तेज तराक पारी खेले और टीम इंडिया को एक आसान जीत दर्ज करे और फाइनल की टिकट प्राप्त करे. कोलकाता to make India win. India will win. సెమీస్ లో టీమిండియా ఖచ్చితంగా గెలుస్తుందని విజయవాడలో క్రికెటర్లు, క్రికెట్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ మనకు అందిస్తారు. ఈరోజు సాయంత్రం 7 గంటలకు జరగబోతుంది. అయితే దాని ఉత్కంఠ ప్రస్తుతం క్రికెట్ అభిమానులందరిలోనూ కనిపిస్తుంది. మనం చూడొచ్చు, చాలామంది క్రికెట్ అభిమానులు అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ప్రత్యేకంగా ఖచ్చితంగా క్రికెట్ మీద అభిమానం కలిగి ఉంటారు, క్రికెట్ ఆడుతూ కూడా ఉంటారు. అయితే చెప్పండి, ఎవరు బాగా ఆడతారు? ఇవాళ ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరుగుతుంది. మనం చూసినప్పుడు కూడా పాకిస్తాన్ ఖచ్చితంగా గెలిచిన ఉన్నా అసలు రాకూడదని ఫిక్స్ అయ్యి ఆ మ్యాచ్ని ఉత్కంఠభరితంగా చూశారు అందరూ. ఇవాళ ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? చాలా ఉత్కంఠ భరితంగా జరుగుతుంది. కానీ శివన్ దుబే వాళ్ళు అసలు మామూలుగా 6 వర్షాలు కురిపిస్తాడు, హార్దిక్ పాండ్యా కొడతాడు అంతే. తర్వాత బుమ్రా మాత్రం ఇవాళ ఓవర్ మాస్ బౌలింగ్ వేస్తాడు. ఓవర్ మాస్ బౌలింగ్. ఏంటి పరిస్థితి? ఇదేదో చూడబోతే సూర్య అని రాసింది బ్యాట్ మీద, మనం చూద్దాం. ఇది బ్యాట్ మీద సూర్య అని. ఎందుకని రాసావు బ్యాట్ మీద సూర్య అని? ఈరోజు సూర్య ఒక సెంచరీ లాంటి ఇన్నింగ్స్ ఆడాలని ఈరోజు సూర్య పెడతా నేను కూడా అదిగా ఉత్కంఠ ఈరోజు మ్యాచ్ కాలేజ్ మ్యాచ్. సో మొన్న బ్రేక్స్ చేశాడు కదా, మొత్తం అందరి ఏవైతే ఉన్నాయో టార్గెట్లన్నీ కూడా, అందరి రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టాడు. మరి అతను ఎలా ఆడతాడంటావు? ఆడతారా? ఈరోజు మనం ఊహించగల ఇన్నింగ్స్ ఆడతాడని కోరుకుంటున్నాను నేను కూడా. ఆడతాడు, బాగా ఆడతాడు ఈరోజు. బాగా ఆడతాడా? మనం ఈరోజు ఫైనల్కి వెళ్ళిపోతాం ఖచ్చితంగా. మనం ఫైనల్కి వెళ్ళిపోతాం ఖచ్చితంగా. సో మనం ఖచ్చితంగా ఫైనల్కి వెళ్ళిపోతాం అని అంటున్నారు. ఖచ్చితంగా ఫైనల్కి వెళ్ళిపోతాం మనం. ఖచ్చితంగా వెళ్తాం. ఈరోజు అభిషేక్ శర్మ ఖచ్చితంగా ఫామ్ లోకి వస్తాడు అనిపిస్తుంది. అభిషేక్ శర్మ బుమ్రా అస్త్రాలు వదులుతాడు గట్టిగా. ఈరోజు యార్కర్లు అన్ని దిగుతాయి. ఖచ్చితంగా మనమే గెలుస్తాం. సో ఏంటండి ఇప్పుడు ఏంటి దానికి సపోర్టింగ్ గా పక్కన మీరు కూడా గేమ్ ఆడుతున్నారా? మేము సపోర్టింగ్ గా గేమ్ ఆడుతున్నాం. ఇక్కడ ఇంటర్ మోడల్ జరుగుతున్నాయి పీబీ సిద్ధార్థ కాలేజ్లో. ఇక్కడ కూడా క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చింది మ్యాచెస్. తర్వాత ఇంకా 2 సెమీస్లు ఉన్నాయి. తర్వాత ఫైనల్ మ్యాచ్. ఇండియా ఫైనల్కి వెళ్తుందా? వెళ్దా? 99.9% ఫైనల్కి వెళ్ళిపోతుంది ఇండియా. ఫైనల్కి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. 99.9% ఇండియా ఫైనల్కి వెళ్ళిపోతుంది అని అంటున్నారు. చూసే అందరూ కూడా భారత్ ఖచ్చితంగా గెలవాలి, భారత్కే ఖచ్చితంగా కప్ రావాలి అనేసి, భారత్ ఇవాళ సెమీస్లో గెలవాలి అని కూడా ఇక్కడ మొత్తం యువకులంతా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. మరొక పక్కన చూస్తే కనుక వాళ్ళు కూడా సపోర్టింగ్గా ఒక మ్యాచ్ ఆడుతున్నాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ మురళితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో క్రికెట్ ఫ్యాన్స్ ఏమంటున్నారో మా ప్రతినిధి వేణు మనకు అందిస్తారు. అప్పట్లో T20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో టీమిండియా తలబడబోతా ఉంది. ఒక పెద్ద మ్యాచ్ అయితే కాసేపట్లో చూడబోతా ఉన్నాం. మనం చూడొచ్చు, విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అయితే క్రికెటర్లందరూ కూడా పెద్ద ఎత్తున ఆ మ్యాచ్ కోసమే డిస్కషన్ చేసుకుంటా ఉన్నారు. మనం కొంతమంది క్రికెటర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రో చెప్పు బ్రో, మరి కాసేపట్లో ఇంగ్లాండ్ తో సెమీఫైనల్ ఇండియా ఆడబోతా ఉంది. ఈ మ్యాచ్ పైన ఏం చెప్పబోతున్నారు? 2022లో ఇండియా ఇంగ్లాండ్ సెమీఫైనల్ జరిగింది. ఇంగ్లాండ్ వాళ్ళు ఇండియాని చాలా కసిగా కొట్టారు. అప్పుడు మన వాళ్ళు ఇప్పుడు చాలా ఆత్రంతో ఉన్నారు వాళ్ళు కొట్టాలని. మొన్న వెస్టిండీస్తో కూడా చాలా మంచిగా ఆడారు. ఓపెనింగ్ చాలా కీలక భాగస్వామ్యం నెలకొల్పాలి. ఇద్దరు కూడా చాలా తొందరగా వికెట్లు అయిపోతున్నాయి. అభిషేక్ శర్మ చాలా తొందరగా అయిపోతున్నాడు. టాస్ కీలకం కాగుంది. ముంబైలో చాలా చిన్న పిచ్, బౌండరీలు కూడా చిన్న ఉన్నాయి. టాస్ కీలకం కానుంది. ఎవరి మ్యాచ్కి టాస్కి వెళ్తే వాళ్ళు బ్యాటింగ్ ఫీల్డింగ్ తీసుకోవచ్చు. కాబట్టి ఓపెనింగ్ బాగా ఉండి
ఆల్రౌండ్స్ ఎవరైతే ఉన్నారో హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్ వాళ్ళు కీలకంగా ఉన్నారు. మిగతా అందరూ కూడా మనకి ఎలాగో విష్ణు చక్రం బుమ్రా ఉన్నాడు. బాగా ఆడి ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం. అంటే మొన్న వెస్టిండీస్ మ్యాచ్ కూడా చూడొచ్చు. అంటే చాలా మిస్ఫీల్డ్ ఉన్నాయి. ఆ మిస్ఫీల్డ్ అంతా కూడా చాలా కాస్ట్లీ మిస్టేక్ అప్పుడు మ్యాచ్లో మారింది. ఈ రోజు ఇంగ్లాండ్ కూడా చాలా స్ట్రాంగ్ అండ్ స్ట్రెంత్ టీంతో వస్తూ ఉంది. ఈ రోజు అవన్నీ కూడా చూడాలంటే ఏ విధంగా స్ట్రాటజీతో ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ఇంగ్లాండ్లో విల్ జాక్ చాలా ప్లేయర్. మొన్న పాకిస్తాన్తో మ్యాచ్ కూడా గెలిపించాడు. మిస్ఫీల్డ్స్ అంటే 13% ఇండియానే ఉంది. మొత్తం ఓవరాల్ ఈ వరల్డ్ కప్లో 13% ఇండియా లీడ్లో ఉంది మిస్ఫీల్డ్స్లో. కాబట్టి మిస్ఫీల్డ్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని మంచిగా ఫీల్డింగ్ చేస్తే ఇండియాని ఆపేది లేదు. ఇంగ్లాండ్ ఎలా అయినా ఓడించాలని మేము అందరం కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, గత మ్యాచ్ల్లో కూడా చూడొచ్చు ఇంగ్లాండ్ ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందో. మన వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో కూడా టీమిండియా బ్యాటర్స్ అందరూ కూడా కొద్దిగా పర్ఫామ్ చేయడానికి ఇబ్బందికరమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు బ్యాటర్స్ అందరూ కూడా ఎటువంటి పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇషాన్ కిషన్ స్టార్ట్ అందుకోవాలి మళ్ళీ. ఇంకా సంధు శాంసన్, అభిషేక్ శర్మ వీళ్ళందరూ కొట్టాలని కోరుకుంటున్నాం. ఇషాన్ కిషన్ స్టార్ట్ అవ్వాలి. మా ఫ్యాన్ అయినా ఇండియా గెలాలి. అంటే మొన్న వెస్టిండీస్తో మ్యాచ్ కూడా చూడొచ్చు. మొత్తం బ్యాటర్స్ అందరూ కూడా కొద్దిగా పూర్ పర్ఫార్మెన్స్ అయితే కూడా కనబచ్చారు. ఒక సంజయ్ సామ్సన్ మాత్రమే చాలా అద్భుతమైన ఇన్నింగ్స్తో ఈరోజు సెమీస్కి తీసుకొచ్చారు. సో సంజయ్ సామ్సన్ సంబంధించి ఎటువంటి ఈ మ్యాచ్లో ఉందని మీరు అనుకుంటున్నారు? సంధు శాంసన్ 50+ కొట్టాలి ఈ మ్యాచ్. ఇషాన్ కిషన్ కూడా 50% కొట్టాలి. అభిషేక్ శర్మ కూడా ఆడితే ముందు టాప్ ఆర్డర్ కూడా వచ్చి లాస్ట్లో ఫినిష్ ఇస్తారు. ఇండియా గెలాలని కోరుకున్నాం. మీరు చెప్పండి, అసలు ఈ రోజు చూడొచ్చు చాలా హై క్వాలిటీ మ్యాచ్ మరి కాసేపట్లో జరగబోతోంది. ఇంగ్లాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎలా 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 ఆడాలనుకుంటున్నారు? యాక్చువల్ గా చూసుకుంటే ఇంగ్లాండ్ వచ్చేసరికి కంప్లీట్ గా శ్రీలంకలో ఆడింది. ఈ తరోగా కంప్లీట్ T20 టోర్నమెంట్ మొత్తం కూడా ఇంగ్లాండ్ వచ్చి శ్రీలంక ఆడింది. అక్కడ స్లోగా ఉంటాయి పిచ్లన్నీ. స్పిన్నర్లు సెమీస్లో ఇంగ్లాండ్ ని టీమిండియా ఓడిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు విశాఖలో క్రికెట్ ఫ్యాన్స్. ఆంధ్రవర్సిటీ గ్రౌండ్స్ లో క్రికెట్ ఫ్యాన్స్ ఏమంటున్నారో మా ప్రతినిధి రవిచంద్ర మరిన్ని వివరాలను మనకు అందిస్తారు. ఎక్కడ చూసినా కూడా T20 సెమీఫైనల్స్ జోష్ కనిపిస్తోంది. పెద్ద ఎత్తున క్రికెటర్స్ అంతా కూడా ఈ మ్యాచ్ను స్వయంగా చూసి ఉత్కంఠభరితమైన ఆట తీరును ఎంజాయ్ చేయడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. ఈ రోజు మ్యాచ్ మీద మీ ఎక్స్పెక్టేషన్స్? ఖచ్చితంగా ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం మనం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా గెలిచాం. ఇప్పటిదాకా హోమ్లో మనం 2 సార్లు ఈ టీం కూడా గెలలేదు. ఈసారి మనం గెలుస్తుందని ఆశిస్తాం. మా ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా ఇండియాకే సపోర్ట్. ఇది గెలిచి అలాగే ఫైనల్లో కూడా గెలుస్తుంది అనుకుంటున్నాం. సంజు శాంసన్ ఆడితే మాత్రం మందే, పక్కా కప్ మందే ఫైనల్స్లో కూడా. ఇవాళ అలాగే పులి అభిషేక్ శర్మ నుండి మెరుపు ఇన్నింగ్స్ ఆడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలానే ఇషాన్ కిషన్ కూడా కీ ప్లేయర్ అవుతాడు. అవతల పక్క ఉన్న జాస్ బట్లర్ కన్నా క్లిక్ అవ్వకపోతే ఖచ్చితంగా మ్యాచ్ మందే, మనమే గెలుద్దామని ఆశిద్దాం. ఇప్పుడు అంటే వరుసగా 2 సార్లు మనం వచ్చిన తరుణంలో ఈసారి సెమీఫైనల్స్ కలిస్తే ఫైనల్స్కి వెళ్తాం. ఒక కాంపిటేటివ్ స్పిరిట్, బాగా టఫ్ మ్యాచ్ లాగా ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. వాంకడే స్టేడియం చూస్తే అది బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుందని కూడా అంటున్నారు. ఎలా చూడాలి? యాక్చువల్గా వానకడే స్టేడియంలో మనం టాస్ మీద డిపెండ్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం ఫైనల్ ఓడిపోయామంటే అది నాకౌట్స్లో టాస్ వల్లే ఓడిపోతున్నాం. ఈసారి లక్కీగా మనం టాస్ గెలిస్తే మనం మ్యాచ్ వినే ఛాన్స్ ఉంది. అంటే స్నో ఇంపాక్ట్ కూడా కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది కదా? డ్యూ ఉంటుందండి. సెకండ్ ఇన్నింగ్స్ మనం బౌలింగ్ ఎంచుకుంటే మనం డ్యూ అయ్యి బ్యాటింగ్ ఈజీ అవుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ మనం స్కోర్ చేయొచ్చండి, ఈజీ స్కోర్ చేయొచ్చు. మనకి ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లకు కూడా సేమ్ అదే ఎడ్జ్ కూడా ఉంటుంది. మన పక్క వరుణ్ చక్రవర్తి కనుక తన మార్క్ పర్ఫార్మెన్స్ కనుక చూపిస్తే ఖచ్చితంగా మ్యాచ్ మందే. ఇప్పుడు దాకా అంత ఫామ్లో అయితే లేడు. వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్స్లో చాలా బాగా పర్ఫామ్ చేయాలని అనుకుంటున్నాం. వరుణ్ చక్రవర్తితో పాటు మనకి అక్షర్ పటేల్ కూడా ఉన్నాడు. కన్సిస్టెంట్గా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఇది మనకి ప్లస్ అవుతుందని ఆశిద్దాం. రైట్, ఖచ్చితమైన ఎక్స్పెక్టేషన్స్ ఇండియా ఖచ్చితంగా గెలుస్తుందన్న ధీమా అయితే ప్లేయర్స్లో కనబడుతోంది. ఎలా చూస్తారు దీన్ని? అంటే మనం సెమీఫైనల్స్ దాటితే ఇక ఫైనల్స్కి వెళ్ళినట్టే కదా, ఎలా చూడాలి? సెమీఫైనల్స్ ఖచ్చితంగా గెలుస్తాం. అలాగే ఫైనల్స్ కూడా మనమే గెలుస్తాం. ఆ ఇంగ్లాండ్ నాకు తీసిపడేయాల్సిన అవసరం లేదు. అవతల కూడా ప్లేయర్స్ ఉన్నారు, విల్ జాక్స్, బట్లర్ అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ మన దగ్గర మంచి బౌలింగ్ ఉంది. బూమ్రా వీళ్ళందరూ ఖచ్చితంగా ఇవాళ పర్ఫామ్ చేస్తారు బాగా. వాంకడే స్టేడియంలో మనకి మంచి రికార్డ్స్ ఉన్నాయి. 2011లో కూడా మనం అక్కడ కప్పు కొట్టాం. టీమిండియా ఈ రోజు కీలక పోరు ఆడబోతుంది. ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి సెమీఫైనల్లో టీమిండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలనుకుంటున్నారు? నిజానికి లీగ్ దశలో కొంత తడబడినటువంటి టీమిండియా ఆ తర్వాత పుంజుకుంది. సూపర్ 8లో కొంత కన్సిస్టెంట్గా ఆడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి వాంకడే స్టేడియంలో జరుగుతున్నటువంటి సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో తలపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు ఏం కోరుకుంటున్నారు? నిజానికి 6 సార్లు సెమీఫైనల్కి వెళ్ళింది 2020
T20లో 6 సార్లు రెండు టీంలు కూడా 5 సార్లు సెమీఫైనల్లో తలపడ్డాయి. అందులో భారత్కి ఇంగ్లాండ్ మీద కొంత మంచి మెరిటే ఉంది. దాంతో వాళ్ళకు ఉన్నటువంటి పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే, రికార్డు పరంగా తీసుకుంటే ఇంగ్లాండ్తో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు జరుగుతున్నటువంటి వాంకడే స్టేడియంలో జరుగుతున్నటువంటి పిచ్ ప్రభావానికి చూసుకుంటే భారీ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. కొంత పిచ్ వికెట్కి సంబంధించినటువంటి దాంట్లో దాదాపుగా వారం రోజులుగా ఎలాంటి మ్యాచ్ జరగని నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు, క్రికెట్ అభిమానులు ఏం కోరుకుంటున్నారు, ఇండియా ఎలా ఆడాలనుకుంటున్నారు, ఎవరి ఆట తీరు ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నిజానికి బ్యాటింగ్ వైఫల్యం ఉందా లేదంటే బౌలింగ్లో ఎలా వీక్ అవుతుంది, ఎలా స్టాండ్ అవ్వాలని కోరుకుంటున్నారు, ఎవరిని ఏ ఆటగాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్లేయర్లు, యువత, ఆడుతున్నటువంటి క్రికెట్ అభిమానులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు టీమిండియా సెమీఫైనల్ ఆడుతున్న నేపథ్యంలో కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, ఎట్లా ఆడాలనుకుంటున్నారు, ఏ తీరుగా ప్రదర్శనిస్తే గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇండియానే గెలుస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు సంజు శాంసన్ మంచిగా ఆడతాడని అనుకుంటున్నాను. మొన్న ఆడింది కాబట్టి ఆడతాడు ఈ రోజు కూడా. ఈ రోజే ఇండియాదే విన్. అంటే మీరు ఎవరు అంటే ఎట్లా ఆడాలనుకుంటారు, బౌలింగ్ లో ఎవరు రాణిస్తారంట? అభిషేక్ శర్మ ఇంపాక్ట్ ఉంటాడు బాగా. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కాబట్టి, వాంకడే పిచ్ కాబట్టి స్పిన్ ట్రాక్. సో చెప్పలేము, అభిషేక్ శర్మ కూడా వికెట్ తీయొచ్చు రచిన్ రవీంద్ర లెక్క. టాస్ గెలిస్తే ఏం తీసుకోవాలి, బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్? ఒకవేళ ఇండియా బ్యాటింగ్ చేస్తే మేబీ 250 రావచ్చు. ఇవాళ ఎందుకు అభిషేక్ శర్మ మరి ఊచకోత ఆడతాడని అనుకుంటున్నాం. మరి ఫ్యాన్స్ ని మళ్ళీ నిరాశపరుస్తాడో మరి ఏందో చూడలేం. కానీ సంజు శాంసన్ మేబీ ఇవాళ 50+ మళ్ళీ రావచ్చు. ఇది ఇండియా మాత్రం 100% గెలుస్తుంది. ఎందుకంటే 2022లో ఇంగ్లాండ్ ఇండియాని చిత్తు చేసింది. అది 10 వికెట్స్తో గెలిచింది ఇంగ్లాండ్ ఇండియా మీద. మరి అలాంటి గేమ్ ఇవ్వాల మనం ఇండియా నుంచి కోరాలి. ఇండియా అంటే రివెంజ్ తీర్చుకోవాలి. మరి చూద్దాం. మేబీ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం ఊచకోతనే 100%, 250 గ్యారంటీ. నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నేను ఈరోజు బౌలింగ్ బాగా రాణిస్తారని ఆశిస్తున్నాను. బుమ్రాను, మరి హర్షదీప్ కానీ, స్పిన్ వరుణ్ కూడా ఈ చాలా మ్యాచెస్ నుంచి విఫలం అయిపోయాడు. ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చి చాలా మంచి వికెట్స్ తీసి తొందరగా ప్యాక్ చేస్తే మనం గెలిచే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. నేను అలా ఆశిస్తున్నాను. హార్దిక్ బ్యాటింగ్ అందరు బాగానే ఉన్నారు, బ్యాటింగ్ నో ప్రాబ్లం. ఎట్లయినా సెమీఫైనల్ కాబట్టి కొంచెం చాలా మంది సీరియస్గానే పర్ఫామ్ చేస్తారు. మంచి పర్ఫార్మెన్స్ ఆశిస్తున్నాను, ఇండియా గెలుస్తుంది. నువ్వెవరు ఆడాలి? నేను హార్దిక్ పాండ్యా, శివన్ దూబే వీళ్ళే ఉన్నా చాలు, మన స్కోర్ పక్క 250 దాటిపోతుంది అంతే. వరుణ్ చక్రవర్తి వికెట్లు తీస్తాడు, హార్దిక్ పాండ్యా వికెట్లు తీస్తాడు, బుమ్రా వికెట్లు తీస్తాడు. ప్లేయింగ్ 11 కూడా చెప్తాం. శాంసంగ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్య, పాత టీమే ఉంటుంది. అంతా పాత టీమే కొడతారు. 250+ పక్కా. మరొక వరల్డ్ కప్ 2020 వరల్డ్ కప్ కూడా ఇండియానే గెలుస్తుందనే ధీమా చాలా మందిలో వ్యక్తమవుతుంది. టాస్ కీలకంగా కాబోతుంది అనేది మాత్రం చాలా మంది నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. వాజిత్ కుమార్, NTV వరంగల్.